మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. తమ్ముడి మరణం ఎలా జరిగిందండి? అది మూఢనమ్మకం అన్నారు కదా, ఏంటి అసలు? అంటే నేను ఇంటర్ చదువుతూ హుజరాబాద్లో ఎగ్జామ్స్కి ముందు 2 నెలలు రూమ్ తీసుకొని ఉన్నాను. అది 2001 సంవత్సరం. ఆ టైంలోనే తమ్ముడికి జాండీస్ వచ్చింది, కామెర్లు. ఆ రోజుల్లో అంటే 23 ఏళ్ళ ముచ్చట. అప్పుడు ఈ జాండీస్ని కనిపెట్టడానికి కళ్ళు పచ్చగా అవ్వడమో, మూత్రం ఒక పాత్రలో పోసి అందులో బియ్యపు గింజలు వేస్తే పచ్చగా అవడం, రకరకాల నాటు పద్ధతిలో నిర్ధారించేవాళ్ళు. అలా నిర్ధారించిన అమ్మ పక్కనున్న బంధువులు వాళ్ళు ఉంటారు కదా, నీ కొడుక్కి గాలి సోకింది, ఆ ఉప్పుల కట్ట కింద కోడిని ఇడిచిపెట్టిరా, దమ్మక్కుంట కాడను కోడిగుడ్లు ఆ నిమ్మకాయలు పెట్టిరా, దశపుర చెరువు కింద ఆడను అజ్జయ్ ఇజ్జయ్ అని వాళ్ళ నాటు పద్ధతులు చెప్పారు. అవి చేసింది. 1 వారం గడిచింది, తగ్గలేదు. భీంపల్లిలో ఒక ఆమె పూనకాలు వచ్చి ఊగి చెప్పేవాడు ఉంటుంది. ఆమెకు 10 రూపాయలు ఇస్తే ఆమె పూనకం వచ్చి పెద్ద దేవుని వేయలేదు, అందుకే దేవుడి కొంటెతనమే అది, నీకు ఏర్పడతలేదా అని అనగానే మళ్ళీ ఓ మేకను తెచ్చి ఉప్పుల కానించి దుబ్బులను పిలిచి దుబ్బు కొలిచి అది చేసిలో వారం గడిచింది, తగ్గలే. మళ్ళీ తర్వాత ఇది కాదు, ఇదేదో పెద్దది, ఏదో గాలి సూకుంటుంది అని చెప్పి అనగానే మా అమ్మ తప్పి బంధువులు చెప్పడంతో జమ్మికుంటకు వెళ్ళి షిరిడి సాయి థియేటర్ దగ్గరలో ముస్లిం బాబా ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి పోయి దట్టి కట్టించి తర్వాత బిజిగిరి చెరిగిపోయి 3 రాత్రులు నిద్ర చేయాలంటే ఆడ నిద్ర చేసి ఆ నుంచి వెళ్ళి ఇంకా హనుమాన్ల పూజలు, తర్వాత కొండగట్టి పోయింది, యమలాడకు పోయింది, నిమ్మకాయ కట్టింది, తాయెత్తు కట్టింది, మెడకు 2 దారాలు చేతులకు కాళ్ళకు. ఇవేవి కాదని జమ్మికుంట మండలము వీణవంక దగ్గర బండ మీద దీనికి ఒక మందు పోతాడు ఒక ఆయన, గనుముక్కుల అనే ఊరిలో. ఆడికి పోయి ఆ బండ మీద నుండి పసరు తాగిపించింది. అన్నీ చేసింది కానీ పక్కపంటి వరంగల్లో MGM హాస్పిటల్ ఉంటుంది, మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి, ఆడికి తీసుకుపోవాలనే చైతన్యం చేయలేము అమ్మ చుట్టూన్న ప్రజలు. ఇవన్నీ ఇక్కడ కంతలు కాల్చింది, చేతుల కాల్చింది, నిమ్మకాయలు పెట్టింది, కొబ్బరికాయలు కొట్టింది, ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉన్నది, అన్నం తినకుండా అమ్మ. అన్నీ చేసింది కానీ అసలు చేయాల్సింది చేయలే. తర్వాత నేను ఇక ఊర్లో ఉన్న చిన్న డాక్టరు తాయెత్తు అవి చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గలేదు. పెద్ద హాస్పిటల్ తీసుకుపోని డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. కానీ అమ్మకు మీద చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉంటుంది కదా, ఊట తీసుకుపోద్దు, కోపం దేవునికి కోపం అవుతుందని. ఆ తర్వాత పాల్సన్ రాజు అని ఆయన ఉంటాడు కరుణాపురం అనే ఊర్లో, గన్పూర్ స్టేషన్, గన్పూర్ దగ్గరలో. ఆడు కూడా తీసుకుపోయి ఒక రోజు ప్రార్థన చేసింది అమ్మ. అసలు అమ్మకి క్రైస్తవం తెలియదు అసలే, కానీ ఆ కొడుకు ఆపదలో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు కాబట్టి దేవుళ్ళే ఆదుకుంటున్నాడు అంటుంది అమ్మ. నా బాల్యం నుంచి ప్రతి శనివారం ఉపవాసం ఉంటుంది నిష్టగా. ఒకటే పూట సాయంత్రం అన్నం తింటుంది, దేవుడికి దండం పెట్టి ఉండిలో ₹5 వేస్తుంది. ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి తిరుపతికి వెళ్ళి వస్తుంది. నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి వాడు మంచాల పడిపోయి స్కెల్టన్ లాగా ఉన్నాడు. ఏందమ్మా ఇది తమ్ముడు అని అంటే, ఏదో మందిళ్ళ మన్ను పోయా, వానోట్లే సాడు, ఎవరో మంత్రాలు చేసిరు, నా కొడుకు ఎర్రగున్నాడు అని చెప్పి వాళ్ళ కళ్ళ కారం కొట్ట, ఇక బూతు మాటలు బండ పురాణం. నాన్న కూడా తాగొచ్చి నా కొడుకును లేవకూడదు చేస్తారు, ఒక్కొక్కడు మంత్రగాలు అందరినీ నరుకుతా పొడుతా, అరే గడ్డి మల్లాను అప్పుడు నరికినాము మా చిన్నప్పుడు, నా కళ్ళం కట్టినే నరికిర్రు, ఇప్పుడు కూడా ఈ ఊళ్ళో ఏడికి పోయి అడిగి తీసుకొచ్చినా కూడా మంత్రాలే, మొత్తం నీ కొడుకును లేవకుండా చేస్తారు అని అంటారు అని ఆయన తాగిన విషయంలో ఆయన తిట్టడం. మా చిన్నాన్న కాస్త చదువుకున్నవాడు, నా చదువుకు ఆయనే కారణం. ఇక మా చిన్నాన్న వచ్చి మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాం. డాక్టర్ అన్నాడు, మీరు ఇది ప్రాథమిక దశలో ఉంటే బాగు చేసేవాళ్ళం, కనీసం 15-20 రోజుల ముందు తీసుకొచ్చినా బాగు చేసుకోవాళ్ళం, మొత్తం లివర్ పాడైపోయింది, ఆయన దగ్గితే ఉమ్మితే నోట్లోంచి ఆ ముద్దలుగా లివర్ వస్తుంది, మీరు ఏం తినిపించినా తాగిపించినా లోపల డైజెషన్ కాదు, చేయి దాటిపోయింది అని రకరకాల టెస్టులు రాశాడు. పలానా ఆపరేషన్ చేస్తే కొంచెం అవకాశం ఉంది అన్నాడు, డబ్బులు కావాలి. అప్పట్లో ఒక 30,000 పైన అడిగాడు. మాకు చిన్న గుడిసె, సాయంత్రం బడికి పోయి వచ్చినాక చీకటి అయినాక పెద్ద వెదురు బొంగుకు ఒకటే కొండి, 2వ కొండి ఉండదు, ఒకటే కొండి ఒక తీగ తలిగించుకొని ఒకటే బుగ్గు ఉంటుంది, 160 వోల్ట్స్ ఫ్యాన్లు ఏమి ఉండవు, తెల్లవారుజామునే తీసేసుకునే బ్యాచ్ మనం.
ఆ ఒక్క బుగ్గ తలిగించుకొని ఇంట్లో కరెంటు వాడుకుంటాం. ఆహాహా. తెల్లవారుజామున తీసి దొంగ కరెంట్ దొంగ కరెంట్ అదే దొంగ కరెంట్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు బిల్లులు ఎగ్గొట్టడం వేరు, అదేలే. సాటు వాటు మీటర్లు కాదు కానీ అప్పుడు ఒకటే వెలిగించుకోవడం. ఇప్పుడు అది ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఫ్రీ ఇచ్చారులే, అప్పుడు ఈ చైతన్యం ఉంటే అప్పుడు ఫ్రీగా ఉండేదిలే. రైట్. అది ఇంట్లో పరిస్థితి పేదరికం, కట్టికే పేదరికం, నేల గుడిసె, వర్షం వస్తే గిన్నెలు పెట్టుకునే పరిస్థితి, అవి బయట వారబోసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకోవడం. మనకు పంపు కూడా ఉన్నది, పక్కింట్లో ఒక్క దూరం ఉన్న పంపు కంచెలు నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి, బట్టలు ఒక కట్టిక దరిద్రం. ఎవరిస్తారు మనకు 30,000? మా అమ్మ వైపు బంధువులని, మా నాన్న వైపు బంధువులని, మా బంధువులో కాస్త ఉద్యోగం వచ్చిన సింగరేణి వాళ్ళ దగ్గరికి వెళ్తే 3 రూపాయల వడ్డీ అనడం, కొన్ని డబ్బులు ఇవ్వడం, ఈ అందరికి చేసి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్ళాము. డాక్టర్ చెప్పాడు సాధ్యం కాదమ్మా వీటితో, అయినా బతికే పరిస్థితి తక్కువ, ఇది నువ్వే చంపినవు. ఆ మెడకు తాయెత్తులేంది, ఆ నడుముకు నిమ్మకాయలేంది, ఆ కాళ్ళకు దారాలేంది, చక్కగా హాస్పిటల్కు వస్తే అయిపోకపోనామ్మా, ట్యాబ్లెట్లతో పోయేది, మీరు ప్రాణం పోగొట్టుకున్నారని బాగా తిట్టిండు. అప్పుడు డిసైడ్ అయినా నేను. ఓకే, అది ఫస్ట్ నాంది. అంటే అంతకుముందే నేను ఆస్తికుని అయినప్పటికీ ఓకే నా తమ్ముడు లాంటి వాళ్ళు ఇంకెంతో మంది చచ్చిపోతున్నారు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్లకుండా మాంత్రికుల్ని భూత వైద్యులు నమ్మి డబ్బు పాడు చేసుకుంటున్నారు, రోగం ముదిరినాక వెళ్ళి ప్రాణం కోల్పోతున్నారు, గొడవలు పడుతున్నారు. అక్కడ సీరియస్ డిసిషన్ తీసుకున్నాను. ఇంకా అప్పుడు అమ్మ మాట ఏమందంటే, అరే ఇన్ని పైసలు తెచ్చినాం కదా అప్పు, మళ్ళీ ఇవి కట్టడానికి నాకు నెలంతా పని చేస్తే 300 రావు బీడీలకి, కాబట్టి ఈ డబ్బులను ఇట్లనే పట్టుకొని పోయి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాము, ఈ ట్రీట్మెంట్ ఇక వద్దు. ఇప్పుడు ఒకవేళ ఈయనే చచ్చిపోతే ఈ బాడీని, చచ్చిపోయిన బాడీని తీసుకెళ్తే ఎక్కువ రేట్ అడుగుతారు కదా వెహికల్ వాళ్ళు, ప్రాణాలతో ఉన్న వాళ్ళకైతేనేమో తక్కువ రేటు. ఇప్పుడు ఈ నుంచి అడిగి వెళ్ళడానికి నీకు, అప్పుడు అమ్మ అన్నది 1400 అడుగుతారా, కాబట్టి కొన ఊపిరితో ఉన్నప్పుడే సింగరేణి ట్రైన్ ఇప్పుడు వస్తుంది, ఆ ట్రైన్కు ఉప్పలు తీసుకుపోయి ఏ అయ్యా కాళ్ళు మొక్కైనా ఎడ్ల బండి తీసుకొని ఇంటికి తీసుకుపోదామని చెప్పింది. అంటే అమ్మకు పేదరికం మీద, అప్పుల ప్రెషర్ మీద, మళ్ళీ అప్పు తీర్చలేమనే కష్టం మీద ఉన్న సోయి, ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు, నేను డాక్టర్ దగ్గరికి పోవాలనే సోయి లేకపోవడం, మా అమ్మ భయము, మా అమ్మ చుట్టూ ఉన్న వాళ్ళ నమ్మకాలు, ఆ పరిస్థితులు చాలా యాక్టివ్గా మంచిగా ఉండే నా చిన్న తమ్ముడు. నా పేరు నరేషు, రమేషు, సురేష్ చచ్చిపోయాడు. 6 రోజులు మేము చాలా కష్టాలు అనుభవించాము ఆసుపత్రిలో. వచ్చాక 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నాడు, తమ్ముడు చనిపోయాడు నా చేతుల్లోనే. అన్న ఇగో నేను 5th క్లాస్ బుక్స్ తెచ్చుకున్నా అన్న, బట్టలు వేసుకున్నా, నేను మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుతానన్నా, కానీ అమ్మిన ఈ తాయితూ ఉపవాసం ఉండమన్నది, ఈ కసరు తాగిపించిందని నాతో చాలా విషయాలు చెప్పి ఏడుస్తూ నా చేతిలో చచ్చిపోయాడు. ఓకే, చచ్చిపోయి మేముంటే ఆ బొంద తవ్వడానికి 2,000 కావాలని ఒక డిమాండ్, డప్పులు పెట్టాలని ఒక డిమాండ్. నెక్స్ట్ చచ్చిపోయి ఆ బొంద పెట్టుకొని మేమే తవ్వుకొని బొంద పెట్టుకొని వచ్చాక మిమ్మల్ని కులంలోంచి వెలివేస్తామని ఒక బ్యాచ్, తర్వాత మీకు మీరే తవ్వుకున్నారు అని. ఇది అయిపోయినాక మీరు ఆ పట్టుకపోయే పాడెకు మీరు కోడిని కట్టలేదు కాబట్టి మీ కొడుకే దయమై పట్టడానికి ఇంటి ముంగట ఎర్ర ముద్దలు పచ్చ ముద్దలు పెట్టేటాడు. ఒకడు తాగచ్చి పొల్లు తిడుతూ ఉంటాడు, కొడుకు పోతాంటే ఆవాలు చల్లలేదు అందుకే వాడు దయమై పట్టిండు, మా కొడుకునే పట్టిండు, మీ బొందమురుగా మీ ఇంట్లో ఇంకో పీనిగేలుగా మీరు మాకు పొరగాలను పట్టాలన్నా, మీరు దయమై ఇంకెవరన్నా పట్టపోయారు, మా పిల్లల్నే పట్టన్నా, మా చిన్న గుడ్డునే పట్టన్నా, మా పొరగాడు తింటలేడు ఏరుగుతలేడు అని చెప్పి చచ్చిపోయిన నా తమ్ముడు దయమై పట్టిండని చెప్పి తిట్టడం, ఇవి అడుగడుగును ఉంటాయి బ్రదర్. ఓకే, అప్పుడు బలంగా నిర్ణయించుకున్నా, నేనేం చదివినా, ఏ ఉద్యోగం తెచ్చుకున్నా, ఏ వ్యాపారం చేసినా, ఏ స్థాయిలో ఉన్నా నా వంతుగా కనీసం దేవుడిని పక్కన పెట్టి మూఢనమ్మకాలు నమ్మకండి, ఆరోగ్యం మీద అవగాహన, రోగం వస్తే దావకాలకు పోర్రాని అందరికీ దండం పెట్టి చెప్పాలా, నా తమ్ముడు లాంటి వాళ్ళు ఇంకొకరు చావద్దు అనే ఆలోచనలో నుంచే ఈ ఆలోచన తప్ప నాకేం దేవుడు పగ చేయలేదు, దేవునితో నాకేం గొడవలేవు, ఏ మత పెద్దలతో నాకేం గొడవలేవు, వాంతో వచ్చేది లేదు పోయేది లేదు, దేవుడితో గొడవలు లేవు. అయితే నాకేం బ్రదర్, నాకు అసలు ఉంటే కదా గొడవ ఉండేది. దేవుడు అనే వ్యక్తి ఉంటే నాకు గొడవ కావచ్చు, అరే నన్ను ఎందుకు మొక్కుతలేవు అని నన్ను అడుగు కావచ్చు, దేహపోరా నీతో నాకేదో నా బతుకు నీ బతుకున్నా అని లొలి పెట్టుకుంటూ కావచ్చు, లేనంతో ఏం గొడవ.